పేలుడు ధాటికి ఇక దేశవ్యాప్తంగా కూడా హైలైట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మొత్తం ఎక్కడికక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. విశాఖ అంతటా కూడా చెకింగ్స్ జరుగుతున్నాయి. వైజాగ్ నుండి తాజా సిట్యుయేషన్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధాన కూడళ్లలో బస్టాండ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం తాడ్చినపాలెం జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సును కూడా ఆపి లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రయాణికులు లోపల నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి లగేజ్ ను కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేసి వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే మరో 2-3 రోజుల్లోనే భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. రేపటి నుంచి విఐపీల తాకిడి విశాఖకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ పోరాటం తర్వాత మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. విశాఖలోని ప్రధాన కూడళ్లతో పాటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు కాని వారిని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ఏపీలోనే అతిపెద్ద నగరం విశాఖ ఆర్థికంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోని భారీ స్థాయిలో పర్యాటకులు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఏ క్షణంలో ఏమైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం, ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమై పూర్తి స్థాయిలో అనుమానము క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో పేలుడు జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా ఎటువంటి ఆపద ముందే అప్రమత్తంగా పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే 2-3 రోజుల్లోనే భాగస్వామ్య సదస్సు కూడా విశాఖలో ఉన్న నేపథ్యంలోనే మరింత అప్రమత్తమైన పోలీసులు అనుమానం కూడా శోధిస్తున్నారు, నిఘా పెంచారు. ఎక్కడెక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీనే విశాఖపట్నం.